ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారు కదా? నిజముగా మనమందరం కూడా ఈ యొక్క సమయంలో వాక్యాన్ని ధ్యానించుకుందామా? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. వారి పాపములను వారి అతిక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్తున్నారో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. వారి పాపములను వారి అతిక్రమములను. నిజంగా నీవు దేవునికి ఇష్టంగా బ్రతకాలనుకుంటున్నావా? నీవు నిజంగా దేవునికి ప్రీతికరంగా జీవించాలని అనుకుంటున్నావా? నీవు ఎప్పుడైతే నీ మనసును మార్చుకొని ఈ లోకానుసారంగా కాకుండా నేను దేవునికి ఇష్టానుసారంగా బ్రతకాలని ఆశపడుతున్నానని ఒక తీర్మానంను నువ్వు తీర్చుకొని, అంతేకాకుండా ఆ తీర్మానం తీసుకున్న ఆ తీర్మానాన్ని బట్టి నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే, నువ్వు అంతకుముందు చేసిన పాపంలే కానీ, అంతకుముందు నువ్వు చేసిన అతిక్రమంలే కానీ అవన్నీ మరలా నేను వేధిస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? దేవా, నువ్వు ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుని అన్నావు కదా, మరి నాకు ఇంకా జ్ఞాపకములు వస్తున్నాయి, కానీ అవి జ్ఞాపకములు వచ్చినప్పుడు నేను మరలా వెనతిరగకుండా నీలో ఇంకా ముందుకు కొనసాగడానికి సహాయం చేయని ఆయన నువ్వు అడుగు. నీవు ఆయన సహాయంను పొందుకో. నువ్వు ఎప్పుడు కూడా ఇంకా పాతవి గతించిపోయినవి అవి నువ్వు ఎప్పుడు కూడా జ్ఞాపకము చేసుకొనక ఈ క్రొత్త సంవత్సరంలో నూతనముగా నీవు జీవిస్తూ, నూతనమైన ఆలోచనలు, నూతనమైన స్వభావముతో, నూతనమైన తీర్మానములతో నువ్వు జీవించినట్లయితే నువ్వు తీర్చుకున్న ఆ యొక్క తీర్మానాన్ని నువ్వు ప్రతిసారి నువ్వు దాన్ని ఆలోచిస్తూ, దాని గురించి నువ్వు ఆలోచిస్తూ, అంతేకాకుండా నీ మనసులో దృఢంగా నిశ్చయత కలిగి ప్రయత్నించు. నువ్వు చేయడానికి నువ్వు ప్రయత్నిస్తే ఖచ్చితంగా విజయాన్ని పొందుకుంటావు. ఒక్కసారి ఫెయిల్ అవుతావు, 2 సార్లు ఫెయిల్ అవుతావు. ఎన్నిసార్లు నువ్వు ఫెయిల్ అయినా కానీ సరే, నేను సక్సెస్ అవుతాను, నేను తీసుకున్న ఈ తీర్మానాలన్నీ కూడా నేను ఖచ్చితంగా నెరవేర్చాలి అని నువ్వు ఎప్పుడైతే నువ్వు దృఢ నిశ్చయంతో ఉంటావో ఆ తీర్మానాలన్నీ కూడా నువ్వు నెరవేర్చడానికి సహాయం చేస్తాడు దేవుడు. అంతేకాదండి, నీ పాపములు, నీ దోషములు ప్రతిదీ కూడా నువ్వు విడిచిపెట్టు. దేవుడు అంటున్నాడు కదా, మనుషులు నువ్వెప్పుడో చేసిన పని పద్దాకులు నువ్వు అప్పుడు ఇది చేసావు కదా, నువ్వు అప్పుడు ఇది చేసావు కదా అని చెప్పేసి ప్రతిసారి కూడా ఏలెత్తి చూపించి నిన్ను ఒక దోషిగా ఉంచుతారు. నువ్వు ఎంత మారినా కానీ సరే మారలేదనే చెప్తూ ఉంటారు. కానీ నీ హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అవన్నీ కూడా విడిచిపెట్టి ఇంకెప్పటికీ కూడా జ్ఞాపకము చేసుకొనక నీకు నూతనమైన స్వభావాన్ని ఇచ్చి, నూతనంగా నిన్ను సృష్టించి, నూతనమైన ప్రతి ఒక్క జీవితంలో ఉన్న ప్రతి ఒక్క అవసరతలను తీర్చి ఒక మంచి వ్యక్తిగా, అందరికీ కూడా ఒక మాదిరికరమైన బిడ్డగా నిన్ను మలచాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా అలా నూతనంగా మార్చబడడానికి? కాబట్టి నేస్తమా, ఆయన నీ పాపములు ఏవి కూడా జ్ఞాపకము చేసుకొనక అన్నీ కూడా మర్చిపోయారు. కాబట్టి నీవు కూడా విడిచిపెట్టు. అవన్నీ కూడా విడిచిపెట్టి వదిలివేసి ఇంకా వెనకకి తిరగకుండా, ఎప్పుడు కూడా వాటిని చూడకుండా ముందుకు సాగు. దేవుని రాకడలో నువ్వు ఆయన రాజ్య వ్యాప్తిలో నీవు మొదటి స్థానాన్ని పొందుకో. ఆయన ప్రేమను నువ్వు పొందుకోవడానికి సిద్ధపడు. పరలోక రాజ్యంలో వారసుడు అవ్వడానికి నువ్వు సహాయపడడానికి, దేవుడు నీకు సహాయం ఇవ్వడానికి, దేవుడు నాకు సహాయం చేయని దేవుని సహాయం నువ్వు అడుగు. దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, మా పాపములు మేము మర్చిపోవడానికి సహాయం చేయండి. నువ్వు మర్చిపోయావు కదా, మేము కూడా మర్చిపోవడానికి సహాయం చేయి. నీకు ఇష్టకరంగా బ్రతకడానికి మేము ప్రయాసపడడానికి కార్యము జరిగించండి, కృప చూపించండి. మమ్మల్ని నూతనంగా మీరు మార్చండి. అనేకులకు మాదిరికరంగా ఉండడానికి కృప చూపించండి. మా ద్వారా నీ యొద్దకు అనేకులు రావడానికి సహాయం చేయండి. అయ్యా, పరలోక రాజ్య వ్యాప్తిలో మేము కూడా పాల్పంపులు పొందడానికి సహాయం చేయి. పరలోక రాజ్యంలో ప్రభువా, మేమందరం కూడా ఉండడానికి కృప చూపించమని, అంతము వరకు నీ నామానికి నమ్మకంగా మేము ఉండడానికి కృప చూపిస్తారని నమ్మొచ్చు. ఈ చిన్ని ప్రార్థన స్థితి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.